బహుశా అలాంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోరేమో సార్. తీసుకుంటే ప్రమాదంలో పడినట్టు ఆవిడ అస్తిత్వమే ప్రమాదంలో పడద్ది. కాబట్టి ఆవిడకు ఉన్న ఒకటే ఒక పరిష్కారం, సింపుల్ పరిష్కారం ఏంటి, కాంప్రమైజ్ అయ్యి ముందుకెళ్ళాలి. మళ్ళీ తండ్రితో మాట్లాడుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే తండ్రినే ఈ ప్రజల ఐడెంటిటీగా, తెలంగాణ ఐడెంటిటీగా చూస్తారు. అవును. ఇక్కడ ఇంకొక అంశం కూడా నాకు తెలిసి 2-3 రోజుల్లో ఆ అంశం కూడా తెర మీదకి వస్తుంది అనుకుంటున్నాను. రావు గారు నన్ను కావాలనే ఓడించారని చెప్పేసి ఆవిడ అన్నారు. అంటే ఆవిడ మరొక పవర్ సెంటర్గా ఎదుగుతున్నారు. సో ఇప్పటి వరకు మరి తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి మరి మహిళా ముఖ్యమంత్రి కూడా కావాలని చెప్పేసి ఒక నినాదం ఉంది. అప్పట్లో రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి వచ్చి మహిళను ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి నాకు ఉందని చెప్పేసి ఆయన అనుకున్న తరుణంలో ఆ తర్వాతే విజయశాంతి గారు కాంగ్రెస్లో చేరారు అనేది ఇది చరిత్ర, జరిగిపోయిన అంశం. అయితే ఈవిడ ఎంపీగా గెలిస్తే బలమైనటువంటి నాయకురాలుగా ఆవిడ కనుక ఎదిగితే తనకి అడ్డొస్తుందేమో అని చెప్పేసి ఒకవేళ ఈవిడ్ని కేటీఆర్ గారు ఏమైనా ఓడించారనేటువంటి ఇంకొక కొత్త ఎపిసోడ్ ఏమైనా తెర మీదకి వస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఏమంటారు? ఎస్ అండి. ఇప్పుడు ఆవిడ నేను ఎంపీగా ఓడిపోవడానికి కోవట్ల పార్టీలో ఉన్న కోవట్లే కారకులు కావాలని ఓడించారని ఆవిడ అన్నారు కదా. ఆవిడ డైరెక్ట్ గా చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి కూడా వస్తుంది. ఇప్పుడు జైలు ఎన్నో కేసులు ఉంటాయి, ఈడీ ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఎన్నో ఈడీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు ఉన్నాయి. ఆయన అరెస్ట్ అవుతలేదు, నేనే అరెస్ట్ అయ్యాను, జైల్లో ఉన్నాను. ఈ రోజు నేను నేరస్తురాలుగా బయటకు వచ్చాను, నాకు నాయకత్వం అయ్యేది లేదు, కేటీఆర్ గారిని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే తండ్రి మీదే ఈ అలక అనేది ఇక్కడ అర్థమైపోతుంది. అంటే కేసీఆర్ గారు అంటే నన్ను ఈ కోవట్లు సోకాల్డ్ ఫ్యామిలీ మెంబర్సే నన్ను ఓడిస్తూ ఉంటే కేటీఆర్ గారు చూస్తూ ఊరుకున్నారు అనేది ఆరోపణ కాదా? ఒకటి. రెండోది, నేను జైలుకి వెళ్తే ఇంతకాలం ఆ బెయిల్ రావడానికి, అదేవిధంగా కేటీఆర్ గారిని అసలు ఎన్ని ఈడీ కేసులు ఎన్ని ఉన్నా ప్రొటెక్ట్ అలాగా నీట్గా ఉంటున్నారు. ఆయన పవిత్రుడిగా అలా ఉంటున్నారు. త్యాగం చేసింది నేను, ఇక్కడ త్యాగం చేసింది, నష్టపోయింది నేను, కష్టపడ్డది నేను, బాధలు అనుభవించింది నేను, కాబట్టి నాయకత్వం నాకే దక్కాలనే అభిప్రాయం ఆవిడకి ఉన్నట్టు. అయినా నేను పార్టీలోనే ఉన్నాను ఆవిడ అంటుంది. జైల్లో ఉన్నా నేను పార్టీని వీడలేదు, బీజేపీతో కలిసిపోయి ఉంటే ఆ రోజు బయటకు వచ్చేవారు, మారిపోతే నాకు వెంటనే బెయిల్ వచ్చును, నేను మారలేదు కాబట్టి నాకు పార్టీ బాధ్యతలు నాకు కావాలి అని ఆయన కేసీఆర్ గారి మీద డైరెక్ట్గా ఆవిడ అడుగుతూ మళ్ళీ కొన్ని మాటలు మాట్లాడారు. రావు గారు కడుపులో బిడ్డను పెట్టుకొని ఉద్యమంలో పాల్గొన్నాను నేను అంటే ఆవిడ ఆ సెంటిమెంట్ని కూడా తెర మీదకి తీసుకొస్తుంది. అంటే నా తండ్రి తర్వాత నేను ఎక్కువ కష్టపడ్డాను, నా కుటుంబంలో కానీ నా పార్టీలో కానీ, జైలుకి వెళ్ళాను, అనేక ఇబ్బందులు అనుభవించాను జైలు గోడల మధ్య,